ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీమియర్ షోకు ఒక్కో టికెట్ కు 1000 రూపాయలు వసూలు చేసుకునేలాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు పైన నిర్మాత నటికుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసలు చిత్ర పరిశ్రమను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారని ఆయన సినిమా పెద్దల్ని ప్రశ్నించారు. అభిమానుల రక్తం తాగడం సరైనదేనా అని కూడా నిలదీశారు. అసలు ఈ ఓజీ సినిమా అన్నది 30 రోజులు ఆడాలని తీశారా లేకుంటే 3 రోజుల్లోనే మొత్తం వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తీశారా అని కూడా ప్రశ్నించారు. ఆయన మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. అభిమానులకు హీరో అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా హీరోని అభిమానిస్తూ ఉంటారు. ఏమి చేసైనా సరే తొలి రోజే తొలిసారి సినిమా చూడాలనుకుంటారు. అలాంటి అభిమానులకి ఇలా 1000 రూపాయలు టికెట్ పెట్టి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం కరెక్టేనా? 20,000 రూపాయలు 30,000 రూపాయలు పెట్టినా కూడా అభిమానులు టికెట్ కొనే అవకాశం ఉంటుంది. కానీ అలా కొంటున్నారని చెప్పేసి వాళ్ళ బలహీనతని అడ్డుగా పెట్టుకొని వాళ్ళ రక్తం తాగడం సరైనదేనా అని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు ఓజీ సినిమా బడ్జెట్ ఎంత, టికెట్ రేట్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇవన్నీ ఏమి చూసుకోకుండా ఎలా అనుమతులు ఇచ్చారు, ఎలా ఈ వెసులుబాట్లు ఇచ్చారని కూడా ఆయన ప్రశ్నించారు. లాభ నష్టాల్ని నిర్మాత చూసుకుంటారు. తన బడ్జెట్ ఇంత అయింది అంటూ ఛాంబర్ కి ఒక ప్రతిపాదన పెడతారు. ఛాంబర్ పరిశీలించిన తర్వాత హోంశాఖకు పంపిస్తుంది. అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇవన్నీ ఏం జరుగుతున్నట్లేదు. అధికారులు చాలా గుడ్డిగానే ఈ టికెట్ల పెంపుకు ఆమోదం తెలిపారు అని కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. 30 రోజుల కోసం ఈ సినిమా తీసి ఉంటే ఇంత 1000 రూపాయలు ఒకేసారి వసూలు చేసేవాళ్ళు కాదు. 30 రోజుల పాటు ఆడితే సినిమా రిపీటెడ్ గా అభిమానులు వస్తారు, ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. కానీ ఒకేసారి 1000 రూపాయలు అభిమానుల నుండి లాగేసుకొని మళ్ళీ వాళ్ళు ఇంకా సినిమాకి రావాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఒక పరిస్థితిని సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గేమ్ చేంజర్, పుష్ప 2, హరిహర వీరమల్లు సినిమాలు కూడా బెనిఫిట్ షోలు వేశారు. సిటీలో మాత్రమే 100% ఆక్యుపెన్సీ ఉంది. బి సెంటర్లలో, సి సెంటర్లలో 30%, 20% మాత్రమే ఉంది. ఎందుకు మరి బి సెంటర్లలో, సి సెంటర్లలో అభిమానులు కూడా రాలేదు సినిమాలు చూడడానికి అంటే వాళ్ళకి అసలు అంత భరించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కనీసం అభిమానులతో సినిమా చూపించాలి అనుకున్నప్పుడు బీసీ సెంటర్లలోనైనా సరే ఈ ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్ ధర తగ్గించవచ్చు కదా అని కూడా నటికుమార్ ప్రశ్నించారు. టికెట్ కు 1000 రూపాయలు వసూలు చేస్తే ఈ ఓజీ సినిమాకి తొలి రోజే బ్రేక్ ఈవెన్ వస్తుంది. 500 రూపాయలు వసూలు చేస్తే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ వస్తుంది. కానీ ఎందుకు జనాల్ని థియేటర్లకు రాని పరిస్థితిని మీరు సృష్టిస్తూ ఉన్నారు? ఇలాంటి వ్యవహారాల కారణంగానే ప్రజలు ఓటీటీ వైపు వెళ్ళిపోతున్నారు. దేవాలయాల లాంటి థియేటర్లు మూతపడుతున్నాయని కూడా ఆయన చెప్పారు. కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి ఉండవచ్చు, కానీ టికెట్ల విషయంలో జగన్ చేసింది కరెక్ట్, ఆయన్ని మనం మెచ్చుకోవాలి అని కూడా ఈ రోజు నటికుమార్ అన్నారు. ఎన్నికల ముందు నటికుమార్ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. కానీ ఈ రోజు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిదే కరెక్ట్ అని చెప్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ దాటితే 50 రూపాయలు ఇస్తామని చెప్పారు. 150 కోట్ల బడ్జెట్ దాటితే టికెట్ అదనంగా 75 రూపాయలు, 200 కోట్ల బడ్జెట్ దాటితే టికెట్ అదనంగా 100 రూపాయలు ఇస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. RRR సినిమాకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తేనే ఆ సినిమా ఒక వైజాగ్ లోనే 30 కోట్లు వసూలు చేసింది, ఆంధ్రాలో ఏకంగా 150 కోట్లు వసూలు చేసింది. మరి 1000 రూపాయలు, 300, 500 ఏంటి అని కూడా నటికుమార్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు పెట్టిన పెట్టుబడి మీద ఏకంగా 100 రెట్లు లాగేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు, అభిమానుల బలహీనతతో ఆడుకోవద్దు అని కూడా ఓజీ సినిమా పెద్దలుగా ఆయన సూచించారు. ఇదే రాష్ట్రంలో రైతులు తమ పండించిన పంటకు టమోటా, ఉల్లిగడ్డలకి కిలోకి 1 రూపాయి కూడా రాక అల్లాడిపోతూ ఉంటే, ఆదుకోండి అని చెప్తూ ఉంటే స్పందించడానికి ముందుకు రాని అధికార యంత్రాంగం ప్రభుత్వం, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఇంత వేగంగా ఎలా జీవోలు ఇచ్చేస్తోంది అని కూడా ప్రశ్నించారు. ఇదే వేగాన్ని రైతుల విషయంలో అధికారులు ఎందుకు చూపడం లేదని కూడా ప్రశ్నించారు. రైతులు గిట్టుబాటు ధర అడిగితే ఇక్కడే కాదు మహారాష్ట్రలో కూడా రేట్లు ఇలాగే ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తూ ఉంటుంది కదా, అధికారులు చెప్తూ ఉంటారు కదా. మరి ఈ సినిమా టికెట్ల విషయంలో పక్క రాష్ట్రాలతో ఎందుకు పోల్చుకోవడం లేదు అని కూడా ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో 200 రూపాయలు, కేరళలో 236 రూపాయలు, తమిళనాడులో 183 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ ఏపీలో ఏ ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి ఇంతగా 1000 రూపాయలు, 300 ఇలా ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారని కూడా ఆయన ప్రశ్నించారు. రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని కోరినప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా ధరలు ఇంతే ఉంటాయని చెప్తున్న వాళ్ళు, మరి సినిమా వాళ్ళు మాకు ధరలు పెంచాలి, టికెట్లు పెంచాలి అని వచ్చినప్పుడు తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో కూడా ఇంతే టికెట్ రేట్ ఉందని ఎందుకు చెప్పడం లేదు అని కూడా ఆయన ప్రశ్నించారు. ఒక రైతు కుమారుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఇప్పుడు ఈ సినిమా చూడడానికి ఏకంగా 1000 కిలోల ఉల్లిపాయలు అమ్మి రావాలా ఆ రైతు బిడ్డ అని కూడా నటికుమార్ ప్రశ్నించారు. ఒక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే నటికుమార్ చెప్పిన దాంట్లో అసలు ఈ సినిమా ఓజీ అనే సినిమాని 30 రోజులు ఆడాలని తీశారా లేకుంటే 3 రోజుల్లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవాలని తీశారా అన్నది చాలా వాల్యుబుల్ పాయింట్.
నిజంగా సినిమాలో సత్తా ఉంటే, సినిమా మీద నిర్మాతలకు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు నమ్మకం ఉంటే ఒకేసారి ఇలా 1000 రూపాయలు 300 రూపాయలు టికెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓ 10 రోజులు ఆడిన తర్వాత బ్రేక్, ఓ 10 రోజులైనా కనీసం బ్రేక్ ఏమైనా వచ్చేలాగా వెసులుబాటు పెట్టుకుంటే అటు అభిమానులకి, ప్రేక్షకులకు కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలా కాకుండా వీలైతే తొలి రోజే లేకుంటే మరుసటి రోజే మొత్తం మనకి వచ్చేసేయాలి అన్న స్థితిలో వెళ్తున్నాయంటే సొంత సినిమా మీద వీళ్ళకు నమ్మకం లేదా అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. నటికుమార్ మరో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మిరాయి సినిమా చిన్న సినిమా, ఎంత బడ్జెట్, ₹1 పెంచలేదు, కానీ ఏ విధంగా వసూలు చేస్తుందో అందరూ చూస్తూ ఉన్నారు కదా అని చెప్పారు. అంటే సినిమాలో స్టఫ్ ఉంటే, దమ్ ఉంటే, అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా మామూలు సాధారణ కొత్త హీరో సినిమా అయినా సరే ప్రజలు ఆదరిస్తారు. అలా మన సినిమాని ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన ఉన్నప్పుడే ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ప్రభుత్వాల్లో తమకున్న పలుకుబడిని అడ్డు పెట్టుకొని, ప్రజలతో సంబంధం లేకుండా, మరీ ముఖ్యంగా సినిమా తొలి రోజు వీళ్ళంతా ఎక్కువ వచ్చేది అభిమానులే, ఫ్యామిలీస్ అంతా ఏం రారు. కానీ అభిమానులు ఇంత అభిమానిస్తుంటే హీరోల నుంచి వాళ్ళకి అందుతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ఇదిగో ఇలా ₹1000 300 రూపాయలు టికెట్లు పెట్టి లాగేసుకోవడం.